అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళంకి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పినవాడ అనే చిన్న కుగ్రామం. చుట్టూ అటవీ ప్రాంతం అవడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంతలోనే కొంటారు. సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు రవి. తిరిగి వస్తూ కొంచెం దూరంలో ఉన్న గంజాయి పుంత వైపుకు వెళ్ళాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి అమ్మేవారు, కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువులన్నీ రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరు మంచి వాళ్ళు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు రవి. ఇక వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా ఒక నడి వయస్సు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. అతడు రవిని చూసి ఆగాడు. అయ్యా, ఇది చాలా పాతది, టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10,000 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి అన్నాడు. మంచం చూడగానే సంతోషం వేసింది రవికి. తాను ఎప్పటి నుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్ట చెప్పి తీసుకున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అడిగాడు, నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు ఏదైతే ఏందిలేండి, అందరూ తాతాజీ అని పిలుస్తారు, మీరు అలాగే పిలవచ్చు అన్నాడు. అలాగే తాతాజీ అని నవ్వుతూ సెలవు తీసుకున్నాడు రవి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు, అతని పేరు మారయ్య. ఆ ఊరి వాళ్ళు అందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వస్తారు, తర్వాతే డాక్టర్ దగ్గరికి. తలుపు కొట్టాడు రవి. ఏం కావాలి సామి, పొద్దున్నే వచ్చావు? తలుపు తీసి అడిగాడు మారయ్య. చెప్తాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది, అది మాట్లాడుతోంది. కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు రవి. గంభీరంగా చూశాడు మారయ్య. ఏంటి, మంచం మాట్లాడుతుందా? నవ్వుతూ అన్నాడు. అవును స్వామి, నువ్వు విన్నది నిజమే, మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తోంది కూడా, ఇంకా బిగ్గరగా అన్నాడు రవి. అలాగా, ఆ మంచం కొని ఎంతకాలమైంది, ఎక్కడ కొన్నావు? సాలోచనగా అడిగాడు మారయ్య. అంతా చెప్పాడు రవి. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది. ప్లీజ్, దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ అంటోంది. దాదాపు ఏడుస్తున్నట్టు అంటుంది అన్నాడు రవి. ఇదేదో పెద్ద విషయమే, నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు, నేను ఈరోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను. ఏం చెబుతుందో వింటాను, తర్వాత ఏం చేయాలో అది చేద్దాం అని చెప్పి రవికి హామీ ఇచ్చాడు మారయ్య. అమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు రవి. మాట ఇచ్చినట్టే ఆ రాత్రి రవి ఇంటికి వెళ్ళాడు మారయ్య. అప్పటికే మంచాన్ని ఇంటి వెనుక పాకలో వేసి ఉంచారు. దోమతెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య. చుట్టూ ప్రహరీ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు, కానీ ఏదో తెలియని భయం, నిద్ర పట్టట్లేదు. అయినా అలాగే పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టుపక్కల కప్పలు బెక్క నిమిషాలు గడుస్తున్నాయి. హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు, చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది. ఆ మూలుగు తన తలగడ నుంచా, దుప్పటి నుంచా అని సందేహం వచ్చి అన్నీ తీసేశాడు. అయినా వస్తోంది. సన్నని ఏడుపు. తన శరీరం వణకడం ప్రారంభించింది. చుట్టూ నిశ్శబ్దం. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను మోయలేకపోతున్నాను అంటూ అరుపులు. ఎవరు నువ్వు ఎవరు నాకు చెప్పు, ధైర్యం చేసి అడిగాడు మారయ్య. నేనెవర్ని అదే మాట మళ్ళీ వినిపిస్తోంది. మరింత భయం పెరిగింది మారయ్యకి. నిన్ను విడిచిపెడతా, నాకు ఏపిస్తావు మళ్ళీ అడిగాడు. ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం. చిన్నగా నవ్వు. ఆ నవ్వు కూడా భయపెట్టేట్టుగా ఉంది. నవ్వుతూ చెప్పింది, నీకు ఇస్తాను, ఇప్పటి వరకు నీకు లేని గొప్ప శక్తులు నీకు ఇస్తాను. కాస్త ధైర్యం, సంతోషం
ముగ్గా మారింది మారయ్యకి. సరే, నేను ఏం చేయాలో చెప్పు, ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు. బలి ఇవ్వాలి. మారయ్య ముఖంలో భయం నాట్యం చేస్తుంది. అవును, బలి ఇవ్వాలి. ఇస్తే నీకు శక్తులు ఇస్తాను. కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు. కాస్త కీడు శంకించింది మారయ్య మనస్సులో. అది గమనించిన ఆ మంచం, నువ్వేమి చేయనక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది కాబట్టి నా బలం రెట్టింపు అవుతుంది. ఆ రాత్రి అయితే అది 10 రెట్లు అవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్ళి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పాడు. ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు అంది ఆ మంచం. మరి బలి? ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య. మూర్ఖుడా, అది చెబుతాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బయటికి వస్తుంది. ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిదను నుదిటిన పెట్టుకో, నీకు కావలసిన శక్తి లభిస్తుంది వికటంగా చెప్పింది ఆ మంచం. బాగుంది, కానీ నాకో సందేహం. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే? నాకు తెలుసు నీ భయం. నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను నిషి అంటారు. మనిషి రక్తమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, అతని అస్థికలే నాకు అస్తిత్వం, అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగం అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది. వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి. తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది. కానీ ఇంకా ఏదో అనబోయాడు. నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను, నీ మనస్సులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు, నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అని కదా నీ సందేహం.